మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% విఏతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మరోసారి ప్రాణాపాయం తప్పింది. వాషింగ్టన్ హిల్టన్ లో ఆయన పాల్గొన్న విందు కార్యక్రమం వద్ద దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. తుపాకులు, కత్తులతో వచ్చిన దుండగుడు కార్యక్రమం జరుగుతున్న బాల్ రూమ్ వైపు దూసుకురావడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నుంచి ట్రంప్తో పాటు ఇతర ప్రముఖులు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ లో ట్రంప్ పాల్గొన్న శ్వేత సౌధం పాత్రికేయుల విందు జరిగిన బాల్ రూమ్ల వెలుపల సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కార్యక్రమంలో ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా వందలాది మంది అతిథులు హాజరయ్యారు. విందు కార్యక్రమం జరుగుతున్న బాల్ రూమ్ వైపు వేగంగా దూసుకొచ్చిన సాయుధుడిని సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా దుండగుడు కాల్పులకు తెగబడినట్లు FBI అధికారులు తెలిపారు. దుండగుడి దుశ్చర్యతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది ట్రంప్తో పాటు ఇతర ప్రముఖులు, అతిథులు ఉన్న బాల్ రూమ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రంప్నకు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. బయట పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్న ప్రముఖులు, వారితో పాటు విందుకు హాజరైన వందలాది మంది అతిథులు భయపడిపోయారు. ప్రాణభయంతో టేబుళ్ల కింద దాచుకున్నారు. కాసేపటి తర్వాత ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో కింద పడిన ట్రంప్ ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పైకి లేపి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రముఖులెవరికీ కూడా ఏమీ కాలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు గాయపడినట్లు తెలిపారు. శ్వేత సౌధం పాత్రికేయుల విందులో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఇతర విభాగాల భద్రతాధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా స్పందించినట్లు కొనియాడారు. ఆగంతకుడి వద్ద శక్తివంతమైన అనేక ఆయుధాలు ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. దుండగుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు గాయపడినట్లు తెలిపారు. అతనికి ప్రాణాపాయం లేదని చెప్పారు. Very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement, and this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press, and in a certain way it did, because the fact that they just unified. I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many other platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. కాల్పులకు తెగబడిన దుండగుడిని FBI బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్ కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. దుండగుడిపై ఆయుధాల చట్టంతో పాటు దాడికి సంబంధించి పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు ప్రకటించారు.